ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును. 145వ కీర్తన 20వ చరణము. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతోనే మాట్లాడుతున్న మాట, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు. నీవు ఎంత నీచుడవైనా, ఎంత పాపము చేస్తూ నన్ను ఎవ్వరూ చూడడం లేదేమో అనుకుని తిరుగుతూ ఉన్న నిన్ను ఆయన ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. మనం దేవుణ్ణి ప్రేమించిన ఎడల మనం దేవునికి ఎరుకైన వారం. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుణ్ణి ప్రేమిస్తే ఆయనే నిన్ను నీకు కలిగే ఆపదలన్నిటిలో నుండి కాపాడుతాడు. సంభవింపబోయే ఉపద్రవములలో నుండి తప్పిస్తాడు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే నీ యొద్దకు వచ్చి నివాసం చేస్తాడు. తన్ను తాను నీకు కనపరుచుకుంటాడు. అంటే దర్శనాల ద్వారా. ప్రేమిస్తున్నావా? దేవునిని ప్రేమిస్తే 1000 తరముల వరకు నీపై తన కనికరమును చూపుతాడు. అంత మాత్రమే కాదు, నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. ఆయనను నీవు ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేసి నీ నిధులను నింపుతాడు. వాగ్దానము చేసిన జీవ కిరీటాన్ని నీవు పొందుకుంటావు. బలముతో ఉదయించే సూర్యుని వలె నీవుంటావు. ప్రతి క్షణం నిన్ను కంటికి రెప్పలా కాచి కాపాడుతున్న దేవుణ్ణి ప్రేమించడానికి ఆలోచిస్తున్నావా? లేక ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావా? ఈ లోకంలో ఏమీ లేదు, అంతా నిష్ప్రయోజనమే. దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచినో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయమునకు గోచరము కావు. నిజముగా నీవు దేవుణ్ణి ప్రేమిస్తే ఈ ఆశీర్వాదాలన్నీ నీవే కదా. ఇది నా వాగ్దానం మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.